హే గైస్ నేను మా ఫ్రెండ్ వాడు ఇలా ఆదివారం అని ఈత కొట్టడానికైతే వెళ్ళాను అనమాట. దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి మరి ఈత కొడుతున్నాం. ఇక వెళ్ళే ముందైతే సబ్బు, సర్ఫ్, షాంపూలు అవన్నీ తీసుకున్నాం అనమాట బట్ట ఉతకడానికి. ఇక తీసుకొని మేమైతే బయలుదేరినాం అనమాట. ఇక దగ్గర దగ్గర స్విమ్మింగ్ పూల్ చాలా ఉన్నాయి కానీ మేమైతే వెళ్ళలేదు, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని. ఇక అందుకని ఇంత దూరం వచ్చాను అనమాట. బండి అయితే ఒక చెట్టు కింద ఆపుకొని అయితే బయలుదేరుతున్నాం. ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది కానీ చాలా లోతుంటుంది అనమాట చెరువు ఇదైతే. కానీ బర్రెలు అయితే ఇలా కొద్దిగా గబ్బు గబ్బు వేస్తాయి అనమాట, కొద్దిగా అవన్నీ ఇలా పోతాయి బర్రెలు. అందుకని మేము ఇలా కొట్టాం, కొద్దిగా నిలబడవుతాం అనమాట. చూడడానికి మొత్తం అడవి అనమాట, ఇవన్నీ గుట్టలు అనమాట. అవన్నీ గుట్టలన్నీ పగలగొట్టి దాంట్లో నీళ్ళైతే ఉన్నాయి అనమాట. వాన పడ్డ నీళ్ళు అందులోకి వస్తాయి అనమాట. అంత బాగుంటుంది అనమాట. చూడండి మేము కొట్టేదైతే ఇదే అనమాట. చూడండి నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదంతా నీళ్ళు అనమాట. అక్కడ సైడ్ లోతు ఉంటుంది, ఇక్కడ సైడ్ లోతు ఉండదు అనమాట. చాలా బండలు ఉంటాయి అనమాట లోపల, చూసుకొని దునకాలి. చాలా మంది అయితే మోకాళ్ళన్నీ వలగొట్టుకొని వెళ్ళిపోయారు అనమాట ఇళ్ళ కంచెని. చూడండి నీళ్ళు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మొత్తం తేటగా ఉంటాయి అనమాట. చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. ఇదనమాట మేము కొట్టేది డైలీ. ఇక వెళ్ళే ముందు అయితే ఫాలో చేసుకోండి, మర్చిపోకండి. బాయ్ మరి.